ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకుని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అది మన గొప్పతనం కానే కాదు అని మనందరికీ తెలుసు. మరి అంత భద్రత ఇచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దామా? దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, భూమిని ఆకాశమును సృజించి దానిని ఏకరీతిగా పరిపాలిస్తున్న మా ఘనమైన దేవా మీకే స్తుతి స్తుతి స్తోత్రం ప్రభా. మరి గడిచిన రాత్రంతా నా తండ్రి మీరు కొనుకకుండా నిద్రపోకుండా కంటికి రెప్పలా నా తండ్రి అంత జాగ్రత్తగా మమ్మల్ని కాపాడబట్టే ప్రభా మేమంత క్షేమంగా అంత ప్రశాంతంగా పడుకున్నామంటే అది కేవలం మీ కృపే గాని మేము తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు తండ్రి. మరి ఈ నూతన దినంలో మేము మేల్కొన్నామంటే అది మా అదృష్టము కానే కాదు ప్రభా. కేవలం 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 మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ మా మీద ఉండబట్టి నా తండ్రి. ఏ పాటి వారు ప్రభా, మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా తెలివిగల వాళ్ళు, మాకన్నా పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు కూడా నా తండ్రి ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు, అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి ఈ నూతన దినంలో మమ్మల్ని ఉంచిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీదున్న మేమెక్కడ నా ప్రభా. జాలిగల దేవా, కరుణగల దేవా, మా మీద జాలిపడి మా మీద కనికరపడి నా తండ్రి ఈ నూతన దినంలో మమ్మల్ని ఉంచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఈ రోజంతా నా ప్రభా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం. మా సొంత తెలివితేటలతో చేసే మా పనులు సక్సెస్ అవ్వవు ప్రభా, కానీ మీరు మాకు తోడుగా ఉండి మీరు మాతో ఉంటే నా ప్రభా ఖచ్చితంగా ఆ పనులు సక్సెస్ అవుతాయి నా తండ్రి. అలాగే ప్రభా ఎవరెవరైతే ప్రార్థన అవసరతల కోసం నా తండ్రి పంపించారో అవి నా దగ్గరకు వచ్చినాయి కాదు ప్రభా, మీ దగ్గరకు వచ్చినాయి. మీ పాదాల దగ్గర పెడుతున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రతిరోజు నా ప్రభా మీరు చేసిన వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకునే ప్రతిరోజు నా తండ్రి మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞత చెప్పే హృదయాలను ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుచున్నాం ప్రభా. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అన్నారు. సాత్వికమైన మనసు మీరు మాకు ఇవ్వండి, సున్నితమైన మనసు మీరు మాకు ఇవ్వండి ప్రభా. దీర్ఘ శాంతముతో ప్రభా మీరు మమ్మల్ని నింపండి నా తండ్రి. మీకే స్తోత్రం ప్రభా. అలాగే నా తండ్రి, మరి ఎవరైతే 10th క్లాస్ చదువుతున్నారో నా ప్రభా ఆశిష్ బ్రదర్ ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డకు ప్రభా మీరే నా తండ్రి తోడుగా ఉండి ప్రభా మరి 10th క్లాస్లో మరి ఎలా చదవాలో, ఎలా చదివితే మంచి మార్కులు వస్తాయో ప్రభా. ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు నా తండ్రి. ఈ లోకపరమైన జ్ఞానం మాకొద్దు ప్రభా, మీ జ్ఞానం నా తండ్రి బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. మీరు బిడ్డలకు తోడుగా ఉండి ఎలా చదవాలో మీరు నేర్పిస్తేనే బిడ్డ చదువుతాడు నా ప్రభా. మరి 10th క్లాస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. వారి సొంత తెలివితేటల మీద వాళ్ళు ఆధారపడొద్దు నా తండ్రి, వారి సొంత జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడకుండా మీ మీదే ఆధారపడాలి. నా తండ్రి వైపు నేను తిరిగితే చాలు, నా దేవుని మీద నేను ఆధారపడితే చాలు. ఖచ్చితంగా నా తండ్రి నాకు ఎలా చదవాలో నేర్పిస్తాడు, ఎలా గుర్తుంచుకోవాలో నాకు నేర్పిస్తాడు అనే ప్రభా. ఆ ఆలోచన ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చిన తండ్రి ఆ ఆలోచన స్థిరపరచండి ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నా తండ్రి. బిడ్డల వాళ్ళ సొంత తెలివితేటల మీద వాళ్ళు ఆధారపడద్దు, మీ మీదే ఆధారపడాలి ప్రభా. మరి ఆ వయసులో ప్రభా వాళ్ళ ప్రవర్తన కూడా జాగ్రత్తగా చూసుకునేలా మీ కృప అనుగ్రహించండి ప్రభా. అలాగే నా తండ్రి జయశ్రీ సిస్టర్ ప్రభా వాళ్ళ హస్బెండ్ కోసం ప్రార్థించమని అడిగినప్పుడు నా తండ్రి మరి ఆ బ్రదర్కి ప్రభా మారు మనసు మీరు దయచేయండి నా ప్రభా. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నా తండ్రి. లోకంలో బ్రతకకుండా భార్యను ప్రేమించే మనసు ఆ భర్తకి ప్రభా మీరు ఇవ్వండి. అలాగే భర్తకి లోబడే మనసు జయశ్రీ సిస్టర్ కూడా మీరు ఇవ్వండి నా ప్రభా. ప్రతి ఒక్క భార్యకు నా తండ్రి భర్తకు లోబడే హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు ఇవ్వండి. భార్యను ప్రేమించే హృదయాన్ని ప్రతి ఒక్క భర్తకి ప్రభా మీరు ఇవ్వండి నా తండ్రి. మరి మా సొంత ఆలోచనతో మా సొంత తెలివితో మేము ప్రవర్తిస్తున్నాం, అందుకనే ప్రభా ఈ సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు. ఇందుకే నా తండ్రి దయచేసి ప్రభా వారి ఆలోచన మార్చండి. మీ వాక్యానుసారం ఎలా నడుచుకోవాలో బిడ్డలకు నేర్పించమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి హుస్సేన్ బి సిస్టర్ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి బిడ్డ కుటుంబాన్ని మీరు దర్శించండి. ఆమెకు మీరిచ్చిన ఆ కూతుర్ని ప్రభా మీరు దర్శించండి. ఆ బిడ్డ మనసు మార్చండి ప్రభా.
లోకం వైపు చూడకుండా, లోకాశల్లో బ్రతకకుండా నా తండ్రి ఆ బిడ్డను గద్దించి నా ప్రభా మీ వైపుకు త్రిప్పండి నా తండ్రి. ఆ తల్లిని ఒక్కసారి మీరు చూసి ఆమెను ఓదార్చండి. మీ వెడల ఆమెకి విశ్వాసం, నమ్మకాన్ని బలపరచండి. ఖచ్చితంగా నా తండ్రి నా కూతురి మనసును మారుస్తాడు. నా తల్లికి, నా బిడ్డకి నా మంచి మనసు నా తండ్రి ఇస్తాడు. తల్లిదండ్రులకు లోబడే మనసు నా బిడ్డకి ఖచ్చితంగా నా తండ్రి ఇస్తాడు, నా యేసయ్య ఇస్తాడు అనే నమ్మకం, విశ్వాసాన్ని ప్రభా మరి హుసేన్ మీ సిస్టర్లు బలపరచండి నా తండ్రి. అలాగే ప్రభా నాగలక్ష్మి సిస్టర్ నా తండ్రి ఉద్యోగం కోసం చూస్తున్నప్పుడు ప్రభా మీకు తెలుసు నా తండ్రి అక్కడ వరకు చదివించారు, మరి అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్లలేరా అని ఆలోచించే హృదయాన్ని, ఆ జ్ఞానాన్ని ప్రభా బిడ్డకు అనుగ్రహించడు నా తండ్రి. నా యేసయ్య ఇక్కడ వరకు నన్ను చదివించాడు, ఎన్ని ఆటంకాలు వచ్చినా నన్ను చదువు ఆపలేదు, మధ్యలో ఇక్కడ దాకా నన్ను చదివించిన నా తండ్రి ఇక్కడ నుంచి ముందుకు తీసుకెళ్ళలేడా, నేను ఏ ఉద్యోగం చేయగలను ఆ ఉద్యోగాన్ని నా తండ్రి నాకు ఇవ్వడా, ఖచ్చితంగా ఇస్తాడు. నా తండ్రి మాట చొప్పున నేను నడుచుకుంటే చాలు, నా తండ్రి వైపు నేను చూస్తే చాలు, నా తండ్రి పాదాలు పట్టుకొని ఉంటే చాలు, నా తండ్రి నాకు ఇస్తాడు అనే హృదయాన్ని నాగలక్ష్మి సిస్టర్కి ఇచ్చిన ప్రభా. ఇంకా ఎవరెవరైతే ఉద్యోగాల కోసం చూస్తున్నారో ప్రభా ప్రతి ఒక్కరు మీ పాదాల దగ్గరికి రావాలి నా తండ్రి. ప్రతి ఒక్కరి హృదయాన్ని మీ వైపు త్రిప్పండి నా తండ్రి. ఇక్కడ దాకా మమ్మల్ని చదివించాడు, మాకు కావలసిన ఉద్యోగాన్ని నా తండ్రి ఖచ్చితంగా ఇస్తాడు. మా సొంత తెలివితేటలతో మేము ఉద్యోగం చూసుకుంటే అది నిలబడదు, అది పర్మనెంట్ కాదు, అది అందులో ఉంటాము అన్న గ్యారంటీ కూడా లేదు. అదే నా తండ్రి నుంచి నాకు ఉద్యోగం వస్తే ఖచ్చితంగా ఆ ఉద్యోగాన్ని తండ్రి ఆశీర్వదిస్తాడు, నన్ను ముందుకు తీసుకెళ్తాడు అని ప్రభా ప్రతి ఒక్కరు గ్రహించి మీ పాదాల దగ్గరకు వచ్చి ప్రభా మిమ్మల్ని కనిపెట్టుకొని ప్రభా అంటి పెట్టుకొని ఉండే హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా. అలాగే నా తండ్రి చర్మ వ్యాధితో బాధపడుతున్న పాప కోసం నా తండ్రి ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి ఎందువల్ల నా తండ్రి ఆ పరిస్థితి ఆ బిడ్డకు వచ్చిందో మాకైతే తెలియదు నా తండ్రి. ఆ తల్లిదండ్రులు ఒక్కసారి మీరు దర్శించండి. ఒకవేళ వాళ్ళు మీకు వాక్యానికి లోబడకుండా నా తండ్రి లోకపరంగా వాళ్ళు ఒకవేళ నడుచుకుంటుంటే వారితో మీరు మాట్లాడండి ప్రభా, వారిని గద్దించండి. వారి ప్రభ చేసిన తప్పు బిడ్డకి ప్రభ రాకుండా నా తండ్రి బిడ్డ చుట్టూ మీ యొక్క రక్షణ కంచి వేయండి నా తండ్రి. ఆ తల్లిదండ్రులు సరైన దారిలో మీరు నడిపించి వాళ్ళు చేసిన తప్పు ఒకవేళ చేసుంటే మీ పాదాల దగ్గరకు వచ్చి మనస్ఫూర్తిగా కన్నీటితో క్షమాపణ అడిగే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. తగ్గింపు హృదయాన్ని బిడ్డలకు దయచేసి నా ప్రభా. లోకాన్ని అసహించుకొని ప్రభా మీ వైపు తిరిగే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి ప్రభా. మన చర్మ వ్యాధిని ప్రభా యేసు నామములో స్వస్థపరచమని అడుగుచున్నాం నా తండ్రి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నారు ప్రభా. ఎన్నో హాస్పిటల్స్ తిరిగి ఉంటారు, ఎన్నో చెకప్లు చేసి ఉంటారు, ఎంతో మంది డాక్టర్లు చూపించి ఉంటారు, అయినా సరే నయం కాలేదేమో నా తండ్రి. బాధపడుతున్న బిడ్డల వైపు ఒక్కసారి చూడండి ప్రభా. మీ చిత్తమైతే నా తండ్రి, మీకు ఇష్టమైతే ఇప్పుడే నా ప్రభా బిడ్డకి సంపూర్ణ స్వస్థత మీరు దయచేయండి నా తండ్రి. మరి ఆ బిడ్డలకు నా తల్లిదండ్రులకు నా దుఃఖాన్ని తీసివేసి నా ప్రభా సంతోషంతో ఆ కుటుంబాన్ని నింపండి నా తండ్రి. మీ ఎడల భయము భక్తి కలిగించండి. మీకు లోబడే హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి ఆ చర్మ వ్యాధిని ఇప్పుడే యేసు నామములో స్వస్థపరచండి. నా మాట కాదు ప్రభా, మీ మాటే జరగాలి, మీ చిత్తమే జరగాలి నా తండ్రి. కానీ ప్రభా ఆ బిడ్డల బాధపడుతుంటే మరి బిడ్డలు సంతోషంగా ఉండలేం కదా తండ్రి. ఒక్కసారి ఆ బిడ్డను దర్శించి సంపూర్ణ స్వస్థత మీరు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి సుధారాణి సిస్టర్ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆత్మీయ స్థితి నా ప్రభా, మరి ప్రార్థన ఆత్మ బిడ్డకు అనుగ్రహించమని అడుగుతుంది నా ప్రభా. ఆశ కలిగించింది మీరే, ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా తండ్రి. మరి బిడ్డ ఎంత చక్కగా నా ప్రభా మీరిచ్చిన హృదయం, మీరిచ్చిన ఆ కోరిక, ఆశ మీరు కలిగించింది తండ్రి. ప్రార్థన ఆత్మ నాకు రావాలి, కావాలి సిస్టర్. నాకైతే అంత అర్హత లేదు, ఆత్మ పొందుకునే అర్హత నాకైతే లేదు, నా తండ్రి వైపు తిరిగే అర్హత నాకైతే లేదు, తండ్రి పాదాలు పట్టుకునే అర్హత కూడా నాకు లేదు. అయినా సరే ఆశ కలిగి ఉన్నాను, దేవుని దగ్గరికి తండ్రి దగ్గరికి రావాలని, ప్రార్థన ఆత్మ కలిగి ఉండాలని ఆశగా ఉంది. నాకైతే అర్హత లేదు, కానీ దేవుడి చిత్తమైతే ఆ ఆత్మ కోసం ప్రార్థించమన్నప్పుడు ప్రభా అది నా దగ్గరకు వచ్చింది కాదు తండ్రి, మీ దగ్గరకు వచ్చింది ప్రభా.
మరి ఒక్కసారి నా తండ్రి సుధారాణి సిస్టర్ని ఒక్కసారి దర్శించి ఆమెకు ప్రభా ప్రార్థన ఎలా చేయాలో ఆ పరిశుద్ధాత్మను ప్రభా బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ప్రభా వెన్నెల సిస్టర్ని ప్రభా ఒక్కసారి మీరు దర్శించండి. ఆమె హస్బెండ్ నా తండ్రి ఒక్కసారి మీరు ప్రభా దర్శించండి నా తండ్రి. బిడ్డకు మారు మనసు దయచేయండి ప్రభా. బిడ్డకు ప్రభా మీ వైపు త్రిప్పండి. లోకంలో బ్రతుకుతున్నాడేమో, లోకాన్ని అసహించుకుని నా తండ్రి మీ వైపు తిరగాలి. భార్యను ప్రేమించే మనసు ఆ బిడ్డకి ఇవ్వండి నా తండ్రి. భర్తకు లోబడే మనసు వెన్నెల సిస్టర్కి ఇవ్వండి నా ప్రభా. ముందు నా ప్రభ మీ వాక్య ప్రకారం బిడ్డలు ఎలా నడుచుకోవాలో మీరు అలవాటు చేసి వారికి కావాల్సిన అవసరతలు మీరే తీర్చమని అడుగుచున్నాం ప్రభ. అలాగే నా తండ్రి జీవన్ బ్రదర్ని ప్రభ ఒక్కసారి మీరు దర్శించండి నా తండ్రి. ప్రార్థనలో ఎదగాలి అనుకుంటున్నాడు నా ప్రభ. ఆ ఆశ కలిగించింది మీరే, ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా ప్రభ. మరి ప్రభా జీవన్ బ్రదర్ని ఒక్కసారి మీరు దర్శించి నా తండ్రి ఇంకా ప్రార్థనలో బలపడాలి, ఇంకా మీకు దగ్గర అవ్వాలి, ఇంకా మీలో ఎదగాలి నా తండ్రి. లోకాన్ని అసహించుకొని నా తండ్రి వద్దకు నేను వెళ్ళాలి, నా తండ్రితో నేను జీవిస్తే చాలు కదా, లోకం నాకు అక్కర్లేదు, లోకాశలు నాకొద్దు, నా తండ్రి చిత్తంలో నేను ఉండాలి, నా తండ్రి కాపుదలలో నేను ఉండాలి, నా తండ్రితో ఇంకా నేను బలంగా మాట్లాడాలి, ఇంకా ఆసక్తితో మాట్లాడాలి, ఇంకా దగ్గర అవ్వాలని ఆశపడుతున్నాడు ప్రభా. ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా తండ్రి. మరి బిడ్డకున్న ఆశను ప్రభ మీరే తీర్చండి ప్రభ. ప్రార్థనలు ఇంకా ఎదిగేలా మీ పరిశుద్ధాత్మని బిడ్డ మీదకి ప్రభ ఇవ్వమని పంపించమని అడుగుచున్నాం తండ్రి. అలాగే ప్రభ మధు బ్రదర్ గురించి ప్రార్థన చేస్తున్నాం. మంచి ఆరోగ్యాన్ని బిడ్డకి ఇవ్వండి ప్రభ. మరి ఆ బ్రదర్ కి ప్రభ మరి అనారోగ్య సమస్యలు ఎందువల్ల వచ్చిందో నాకైతే తెలీదు, మీకు తెలుసునా ప్రభా. ఏదైనా విషయంలో ఒకవేళ మీ వాక్యానికి దూరంగా వ్యతిరేకంగా జీవించాడేమో, ఒకవేళ మీ వాక్యానికి లోపడకుండా ఒకవేళ నడుచుకున్నాడేమో, ఒక్కసారి నా తండ్రి ఆ గ్రహింపు బిడ్డకు దయచేసి నా ప్రభా. బిడ్డతో మీరు మాట్లాడండి. వారు చేసిన తప్పు తనంతట తానే కన్నీటితో పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని బిడ్డకు అనుగ్రహించి ప్రభా. ఆ బిడ్డకున్న అనారోగ్య సమస్యలు తీసివేయండి. అలాగే ఎవరెవరైతే హాస్పిటల్లో ఉన్నారో, ఐసీయూలో మరి ప్రభా కోమాలో ఉన్నారు, వారందరిని ఒక్కసారి మీరు దర్శించండి తండ్రి. వారు చేసిన తప్పు వారంతట వారు ఒప్పుకునే హృదయాన్ని వారికి అనుగ్రహించండి. ఒకవేళ వాళ్ళ పరిస్థితిలో ఒప్పుకునే పరిస్థితిలో లేకపోతే ఆ కుటుంబ సభ్యులకైనా ఆ హృదయాన్ని ప్రభా ఆ ఆలోచన మీరిచ్చి వారి తరపున వీళ్ళు క్షమాపణ అడిగే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. ఆ బిడ్డలకు ధైర్యాన్ని ఇవ్వండి. ఆ కుటుంబస్తులకి ధైర్యాన్ని ఇచ్చి మీ ఎడల విశ్వాసం నమ్మకంతో నా ప్రభా ధైర్యంగా నా తండ్రి ఖచ్చితంగా నా బిడ్డకు స్వస్థత ఇస్తాడు, నా తండ్రి ఖచ్చితంగా నా తల్లిదండ్రులకి స్వస్థపరుస్తాడు, నా తండ్రి నా యేసయ్య ఖచ్చితంగా క్షేమంగా ఇంటికి తీసుకొస్తాడు నా వాళ్ళని అనే పూర్తి నమ్మకం విశ్వాసాన్ని బిడ్డలో ఇవ్వండి నా ప్రభా. అలాగే నా తండ్రి నాగార్జున బ్రదర్ మ్యారేజ్ విషయంలో నా ప్రభా మరి మీ చిత్తంలో జరగాలని ఆశపడుతున్నాడు ప్రభా. మరి మీరు ఏర్పాటు చేస్తే, మీరు జతపరిస్తే ఆ కుటుంబం నా ప్రభా సంతోషంగా ఉండింది నా తండ్రి. ఆ బిడ్డకి ఎటువంటి భార్య, ఎలాంటి భార్య రావాలని మీరు నిర్ణయించి పెట్టారు, ఆ భార్యని ఆమెను ప్రభా జతపరచమని అడుగుచున్నాం. భార్యకు భర్తకు లోబడే మనసు గల భార్యని, మరి వినయము గల భార్యని, అణుకువగలిగిన భార్యను ప్రభా ఆ బిడ్డకు అనుగ్రహించండి. మీ చిత్తంలో జరగాలి ప్రభా. వారి సొంత తెలివితేటలతో వాళ్ళు చూసుకోవద్దు నా తండ్రి. మీ చిత్తంలో జరగాలని ఆశపడుతున్నాడు ప్రభా. మరి సరైన భాగస్వామిని ప్రభా ఆ బిడ్డకు జతపరచమని అడుగుచున్నాం. ఆ కుటుంబాన్ని ప్రభా ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే విజయ్ బ్రదర్ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి బిడ్డకు ప్రభా మీ కాపుదల ఇవ్వండి, మీ తోడు ఇవ్వండి ప్రభా. ప్రతి ఒక్కరిని మీ దగ్గరికి ప్రభా మీరు నడిపించండి నా తండ్రి. ప్రతి ఒక్కరికి మా అందరికీ ప్రభా తగ్గింపు మనసు మీరు ఇవ్వండి. తగ్గింపు జీవితం, తగ్గింపు మాటలు, తగ్గింపు ప్రవర్తన మీరే మాకు దయచేయండి ప్రభా. లోకాశలకు మేము గురి కాకుండా, లోకస్తులాగా లోకం వైపు మేము పరిగెత్తకుండా నా తండ్రి మీ వైపు తిరగాలి. మీ మీదే, మీ గురించే ఆలోచించాలి. మేము ఏ పనిలో ఉన్నా సరే మీ ఆలోచనే మాకు రావాలి ప్రభా. మా ఆలోచన, మా సమస్యల వైపు మేము ఉంచకుండా మా మైండ్ మీ వైపు తిరగాలి. ఏ విషయంలో మేము జారిపోయామో అది గ్రహించుకొని మీ పాదాలు పట్టుకొని క్షమాపణ అడిగే హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభా ఈ దినాన ప్రభా మరి జన్మదినం, అలాగే ప్రభా మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో నా తండ్రి మీరు ప్రభా బిడ్డను బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో ప్రభా బిడ్డలు ఉంచినందుకు
చేసినందుకు మీకే స్తోత్రం తండ్రి. మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి, నూతన ఆలోచన ఇవ్వండి, నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి. ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు, నా దేవుని వైపు నేను తిరగాలి, నా దేవుని మీద నేను ఆనుకోవాలి, లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా. అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి, ఆ కుటుంబాన్ని, ఆ భార్య భర్తలు మీరు ఆశీర్వదించండి నా తండ్రి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి. ఎన్ని గొడవలైనా, ఎన్ని ఆటంకాలు, ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకు మాత్రం నేను లోబడాల్సిందే. నా తండ్రి నాకు చెప్పాడు, ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. అలాగే ప్రభా ఎన్ని గొడవలైనా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి. నా భార్యని నేను ప్రేమించాలి. ఎందుకంటే నా తండ్రి చెప్పాడు, ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు. ఆ మనసు నాకు కావాలి అని ప్రభా ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి, భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించి నా తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని వారికి ఇవ్వండి. మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి. ఆ గ్రహింపు, ఆ తెలివి, ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించి ప్రభా భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రభా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరికి నా ప్రభా మీరు చేసిన ప్రతి మేలు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా నా తండ్రి మీకు కృతజ్ఞత చెప్పే హృదయాలను ప్రభా ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి ఈ రోజు అంతా ప్రభా మీ హస్తాలకు అప్పగించుకుంటూ మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతూ నా తండ్రి అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.